దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అంటే మీకు తెలుసుంటుంది, డాటా ఈజ్ పవర్ఫుల్. ఈ ఒక్క ఆధునిక యుగంలో, మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్. ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్ని కూడా సైబర్ క్రైమ్స్ కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పైరసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్. ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్. ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగల్. సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు, ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి. బట్ లేదు, వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ అన్ని కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్ లో లేదంటే ఏదో ఒక వెబ్ లో మీకు అవైలబుల్ ఉంటున్నావు. అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు, లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా దీనికి డాటా ఎవరెవరు వాడారు, ఏం చేశారు, దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆయన ఎవరెవరి మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆయన గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన బాగా తెలివి ఉన్న వాళ్ళు, చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలనే పైన ఆయనకు చాలా విషయం తెలుసు. అందుకు ఆయన ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డాటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు, కాంతారా చాప్టర్ 1 కావచ్చు, డూడ్ కావచ్చు, మిరాయి కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్ లో చూడడం జరుగుతుంది. సో ఆయన ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీ టు బి ఇన్ హిస్ వెబ్సైట్ లో పెట్టేసి ప్రజలందరూ కూడా ఆకట్టుకునే వాళ్ళు. ఈయన నేటివ్ ఆఫ్ విశాఖపట్నం, ఎండి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము. బిఎస్సి కంప్యూటర్స్ చేశారు, తర్వాత వేరే కోర్సెస్ చేసి మనము ఆయన ఫస్ట్ నుంచే ఒక మాస్టర్ మైండ్. మీరు చూసుంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఉన్న పేరు అంతా అలియాస్ అని పెట్టుకుని అంతా ఇప్పుడు ఆయన అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన టేకన్ డ్రైవింగ్ లైసెన్స్. అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా, సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా ఆయన ఈ ఒక లైసెన్సెస్, పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతో ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరసీలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎప్పుడు పోలీస్ అనే వెంబడబడినారు, ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది. ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని. సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ, కెరీబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆయన తీసుకున్నారు. అదేవిధంగా ఆయన అక్కడ ఫ్రాన్స్ లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్ లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం ఆయన ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్ లో, డిజైనింగ్ లో, హోస్టింగ్ లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. అంటే చాలా సంవత్సరాల నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక నాలెడ్జ్ ని పెంచుకొని అంతా ఐబొమ్మ, బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ ని ఆయన పర్చేస్ చేశారు. పోర్క్ బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన 110 డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఒక్క డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతిదాని కూడా ఒక స్కీమ్ పెట్టుకుని అని ఒక పైరసీ ర్యాకెట్ ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్ లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు ఆయన ఒక వెబ్సైట్ లో. దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకుని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ ని యూజ్ చేసుకుని ఈ ఒక
పైరసీ ర్యాకెట్ ని ఆనే రన్ చేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ ఒక స్కీమ్ లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయన పోలీస్ కస్టడీ తీసుకుని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఆనే ఈ ఒక్క ఫిలిం చూపించడం ఒక ఎత్తు అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు. మీరందరూ కూడా తెలుసు లాస్ట్ 2020 నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది. అప్పుడు చాలా మంది బయట రాలేకపోయారు. చాలా మంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము, ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో